హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ సుప్రీంకోర్టు శుభవార్త. 60 ఏళ్ళు రద్దుపై సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సవరణకు సంబంధించి ఒక సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. పెన్షనర్స్ ఎదుర్కొంటున్న పెన్షన్ వ్యత్యాసాల సమస్యలపై దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇకపై పెన్షన్ సవరణ చట్టం పెన్షన్ సవరణలో కొత్త నిబంధనలు మరియు సిఫార్సులే ప్రాతిపదికగా ఉంటాయని స్పష్టం చేసింది. మరి దీనివల్ల పెరగాల్సిన పెన్షన్ మొత్తం ఎటువంటి ఆటంకం లేకుండా అందుతుంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా జనవరి మరియు జూలై నెలల్లో పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం భత్యం అంటే డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంపులు ఖచ్చితంగా అమలు చేయాలనేది కోర్టు పేర్కొంది. సో దీనివల్ల పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి దెబ్బతినకుండా అయితే ఉంటుంది. మరోవైపు కేంద్ర సివిల్ సర్వీసెస్ సిసిఎస్ నియమాలు 2021లోని కొన్ని పరిమిత సవరణలు కేవలం నిర్దిష్ట వర్గాలకే వర్తిస్తాయని, సాధారణ పెన్షనర్ల హక్కులకు భంగం కలగకూడదని అయితే పిఐబి మరియు రాజ్యసభ వేదికగా ప్రభుత్వం కూడా స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎలాగైతే వేతన సంఘం పరిధిలోకి ఉంటాయో, పెన్షనర్లకు కూడా అదే పరిధిలోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సుప్రీంకోర్టు ఆదేశాలు పునరుద్ఘాటించాయి. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటు కాబోతున్న తరుణంలో అది ఇచ్చే సిఫార్సులు పెన్షనర్లకు కూడా వర్తించి వారి యొక్క పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచనున్నాయి. ముఖ్యంగా 2027వ సంవత్సరం నుండి మారుతున్నటువంటి ఈ యొక్క ఆర్థిక నిబంధనల కారణంగా పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వము మరింతగా పెరగబోతోందన్నమాట. ఇది విశ్రాంత ఉద్యోగులందరికీ ఒక గొప్ప సామాజిక భద్రతను మరియు మానసిక ధైర్యాన్ని ఇచ్చే తీర్పుగా అయితే నిలిచింది అనే చెప్పవచ్చు.